మనకి అన్మోల్ 5.0.17 వెర్షన్ వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ 17 వెర్షన్లో కూడా హెచ్బిఎస్ ఏజీకి సంబంధించి ఒక చిన్న ఇష్యూ రావడం జరిగింది. దాన్ని క్లియర్ చేస్తూ ఇప్పుడు మీకు 5.0.18 న్యూ వెర్షన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ముందుగా మీ పాత అన్మోల్లోకి లాగిన్ అయ్యి మీరు కంటిన్యూ నొక్కినట్లయితే మీకు ఇట్లా పాత వెర్షనే ఓపెన్ అవుతుంది. సో కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పనిసరిగా మీరు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళండి. సో గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్తే గూగుల్ ప్లే స్టోర్లో ఇక్కడ సెర్చ్కి వెళ్ళి అన్మోల్ అని కొట్టండి. అన్మోల్ అని కొట్టంగానే మీకు ఇక్కడ గ్రీన్ కలర్లో అన్మోల్ కనిపిస్తుంది. ఇక్కడ మీకు అప్డేట్ అని కనబడుతుంది. సో ఇది మీరు క్లిక్ చేస్తే మీకు ఇట్లా క్లియర్గా కనబడుతుంది. ఇక్కడ అప్డేట్ అని ఉంటుంది. కొన్ని చోట్ల మీరు ఏదైతే శాంసంగ్ ట్యాబ్స్ అవి వాడుతున్నారో వాళ్ళు కంపల్సరీ అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ చేసుకోవాలి. అలాగే ఎవరైనా ఇంకా ఓల్డ్ వెర్షన్ అంటే 17 కూడా చేసుకోకుండా 16లోనే ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా అన్ఇన్స్టాల్ చేసి అప్పుడు ఇన్స్టాల్ చేసుకోండి. లేదు మీకు శాంసంగ్ ట్యాబ్ ఉందనుకోండి, కంపల్సరీ వాళ్ళైతే ఇక్కడ అన్మోల్ అనే దాన్ని ఐకాన్ని పట్టి ఉంచి ఇక్కడ పైన ఐ అని సర్కిల్ కనపడుతుంది. ఇది క్లిక్ చేస్తే దీంట్లో మీకు ఒక స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ స్టోరేజ్ అని ఉంటుంది. స్టోరేజ్కి వెళ్ళండి. స్టోరేజ్లో ఇక్కడ క్లియర్ డేటా క్లియర్ క్యాచీ నొక్కితే మీకు ఆల్రెడీ అంతకుముందు ఉన్న వెర్షన్ క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ మీరు కొత్త వెర్షన్ అనేది తీసుకోవచ్చు. సో ఈ ప్రాసెస్ ఏదో ఒకటి మీరు చేసుకొని మీ అన్మోల్ అనేది లాగిన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనకి గూగుల్ ప్లే స్టోర్ ద్వారా ఎలా చేసుకోవాలి అంటే గూగుల్ ప్లే స్టోర్లోకి రాగానే ఇక్కడ అప్డేట్ అనేది మీరు క్లిక్ చేసినట్లయితే మొత్తం లోడ్ అవుతుంది కొత్త వెర్షన్ అనేది. కొన్ని సందర్భాల్లో మీకు అప్డేట్ చేసినా కూడా ప్రాపర్గా రాకపోవడం లేదా అన్మోల్ బయటకు వచ్చేస్తూ ఉండడం అనేది జరిగితే మాత్రం కంపల్సరీ అన్ఇన్స్టాల్ చేసి ఫ్రెష్గా చేసుకోండి. సో మామూలు జనరల్ ఫోన్స్లో చేసుకుంటున్న వాళ్ళు ఎవరైనా సరే అన్ఇన్స్టాల్ చేసి గూగుల్ ప్లే స్టోర్లోంచి డౌన్లోడ్ చేసుకోవడం అనేది ఈజీ. సో కాబట్టి ఆ ప్రాసెస్ అనేది చూడండి. ఈ కొత్త వెర్షన్లో ఏం అప్డేట్స్ వచ్చాయి ఏంటి అనేది చూస్తే ఇక్కడ వాట్స్ న్యూ దగ్గర వాళ్ళు ఏం చేశారు, హెచ్బిఎస్ ఏజీకి సంబంధించి డేట్ వ్యాలిడేషన్ ఎర్రర్ అనేది వచ్చింది. సో అది సరిచేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ అలాగే మనకు డౌన్లోడ్ అయ్యేటప్పుడు కూడా కొంతమందికి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. సో ఆ ప్రాబ్లమ్ని కూడా సరిచేయడం జరిగింది. అలాగే ఇమ్యునైజేషన్ సంబంధించిన మాస్టర్ అది కూడా సరిచేయడం జరిగింది. సో ఇక్కడ కొంతమందికి MR1 వేసిన RCHలో కనబడకపోవడం ఇట్లాంటి కొంతమంది ఇష్యూస్ చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ ఇమ్యునైజేషన్ ఏదైతే అన్మోల్లోంచి చేశారో అది ప్రాపర్గా అప్డేట్ అయ్యే విధంగా అండ్ అలాగే ఇమ్యునైజేషన్ షెడ్యూల్ సంబంధించి ప్రాబ్లమ్స్ మొత్తం క్లియర్ చేయడం జరిగింది. సో ఇవి కొత్తగా మనకి అన్మోల్ న్యూ వెర్షన్లో వచ్చిన అప్డేట్స్. ఇక ఎప్పుడైతే కొత్త వెర్షన్ ఇన్స్టాల్ అవుతుందో మీకు కింద వెర్షన్ మారుతుంది. 5.0.18 94 ప్యాచ్తో మనకి ఇక్కడ కింద చూపించడం జరుగుతుంది. సో కరెక్ట్ నొక్కి మీరు మీ పాత ఏదైతే పాస్వర్డ్ పెట్టుకొని ఉన్నారో దాంతోనే మీరు లాగిన్ అవ్వచ్చు. అదే మీరు అన్ఇన్స్టాల్ చేస్తున్నట్లయితే మీరు ఎప్పుడైతే ఇన్స్టాల్ చేసుకుంటారో మళ్ళీ సేమ్ మీ యొక్క యూజర్ నేమ్ అంటే RCH పోర్టల్లో మీ యొక్క ఐడి అండ్ మీ మొబైల్ నెంబర్ కొట్టి మళ్ళీ మీరు మొత్తం డేటా అంతా డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు డౌన్లోడ్ చేసుకునేటప్పుడు మంచి నెట్ ఉన్న చోట మీరు కనుక పెట్టుకున్నట్లయితే మీకు డేటా అంతా వస్తుంది. ఇక్కడ కంటిన్యూ నొక్కి మీరు లోపలికి వెళ్ళి మీరు పాత ఏదైతే ఓటీపీ పెట్టుకొని ఉన్నారో అంటే లాక్ పిన్ కోడ్ పెట్టుకొని ఉన్నారో ఆ పిన్ ఎంటర్ చేసుకొని లాగిన్ చేసుకోండి. చేసుకున్నట్లయితే మీకు మీ యొక్క అన్మోల్ అనేది ఓపెన్ అవుతుంది. అండ్ మీ వెర్షన్ పైన కూడా చెక్ చేసుకోవచ్చు మీకు ఏ వెర్షన్ వచ్చింది అనేది.
5.0.18 ఉందా లేదా చెక్ చేసుకోండి. ఇంకా చాలామంది ఏఎన్ఎమ్స్ 5.0.16లోనే ఉన్నారు. వాళ్ళు మాత్రం తప్పనిసరిగా అన్ఇన్స్టాల్ చేసుకొని రీఇన్స్టాల్ చేసుకోండి. మీకు అన్మోల్లో అన్ని వర్క్స్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈజీగా ఎలా చేసుకోవచ్చు అనే వీడియోస్ కూడా యూట్యూబ్లో ఉన్నాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ కొలీగ్ ఏఎన్ఎమ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.